తెలంగాణ షే పార్టీ లీడర్లలో ఎవ్వరు తెలిసినా తెలవకపోయినా పెద్ద లీడర్ హనుమంతన్న మాత్రం అందరికీ ఎరికే ఉంటాడు. ఎందుకంటే ఆయన పతారా అసొంటిది. ఏడికి పోయినా కూడా తనదైన స్టైల్లో మాట్లాడుకుంటా అందరినీ ఖుషి చేస్తుంటాడు. అగో అసొంటి హనుమంతన్నకు ఏం ఆపతొచ్చిందో ఏమో ఇంటి ముంగట ధర్నా చేస్తుండట. మరి ఎందుకు చేస్తుండు ఏందా కథ అనేది అట్లా వేసుకొని వద్దాం పారే. వారేవా లీడర్ అంటే హనుమంతన్ననే పో. తన బీసీ ప్రజలకు సెంటరోళ్ళు అన్యాయం చేస్తుర్రు, రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా అడ్డం పడుతుర్రు అని చెప్పి అంబర్పేటలున్న వాళ్ళ ఇంటికాడ దీక్ష కూసుండు. అట్లని దీక్ష అంటే అంగు ఆర్భాటమో కాదు సుమా, మా మంచిగా గాంధీగిరి ఎత్తుకొని ఇక చూడు రే నెత్తి మీద టోపి గీపి పెట్టి శాంతిగా ఎట్లా కూసుండో. అన్న దీక్ష పట్టిన నెరకై బీసీ సంఘాలు కడమ లీడర్ సాబులు బొచ్చడు మంది వచ్చి మెడల దండేసి సాధించారు. అయితే దేశంలో జనగణనాన్ని పెడితే అందులో ఓబీసీలు లేకపోయా. అసొంటప్పుడు అది చేసేమిటికి చెయ్యకేమిటికి, ఇంటింటికి సర్వే చేస్తే అందులో కులం పేరు ఏడరాయనో లేకపోయా. ఇక మా బీసీలకు కొలులు ఎట్లు వస్తాయి, నిధులు ఎట్లు వస్తాయి, రాజకీయంగా ఎట్లా ముంగడబడతారు, అసలు ఎంతమంది ఉన్నారు అనేది ఎట్లా తెలుస్తారా బాబు అని కోపానికి వచ్చిండు. ఎస్సీ ఎస్టీలో దీన్ని లెక్క చేసినప్పుడు మాది ఎందుకు చేయమనేదే మా ఆర్గ్యుమెంట్. మాది కూడా కాలంలో పెడితే తప్పనిసరిగా మేము ఏది ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, లేకపోతే ప్రజలందరూ తిరగబడితే నేను అన్ని జిల్లాలు తిరుగుతూ నేను ఇంటిరా సరైన న్యాయం చేయకుండా అన్ని జిల్లాలు తిరిగి జంగులు చెప్తాడట. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులంకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కులగణన చేసిండు. కానీ బీసీకి చెందిన ప్రధానమంత్రి కులగణన చేయకపోయా. చెయ్యాలన్న ఆలోచన సుత రాకపోయా. ఇదేం దరిద్రం, ఓ బీసీ ప్రధాని అయ్యుండి బీసీల మీద గిద్దగాన విషయం ఎందుకు అని కోపానికి వచ్చిండు హనుమంతన్న. 60 కోట్ల మందికి అన్యాయం జరిగితే మేము ఊరుకోవాలని నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. మేమందరం ఓట్లేస్తేనే గెలుస్తాడు రా బాబు ఎవడన్నా. ఇక హనుమంతన్న ఇట్లాంటుంటే అటు దీక్షకు మద్దతు తెలుపుతానికి వచ్చిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి సార్ మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. గౌరవ ప్రధానమంత్రి గారు, మీరు ఓబీసీని అంటున్నారు. ఈ దేశంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో న్యాయం జరగకపోతే అంటే మీరు ఎవరి చేతిలో కీలు బొమ్మగా మేము భావించాల్సి వస్తుంది. పేరుకు మీరు బీసీ కానీ మిమ్మల్ని ఆడిస్తున్నది వేరే వర్గాల వాళ్ళు అనుకున్నప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే న్యాయం చేయలేనటువంటి దుస్థితి దేశంలో బీసీలకు కొనసాగితే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే బీసీల ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం. ఇట్లా వచ్చిన నాయకులంతా ప్రధానమంత్రి మోడీ సారు బీసీ కులగణన చేయకుండా కావాలనే దాటేస్తుండు. అయితారం పట్నంలో అయ్యే సభలోనైనా దాని మీద క్లారిటీ ఇస్తే మంచిది, లేకుంటే లొల్లి మరింత పెద్దగా చేస్తామంటారు. మరి ఈ దీక్ష ఎన్నొద్దులు సాగుతుందో ఏమో గాని హనుమంతన్న అసలే నువ్వు పెద్ద మనిషి, నీ అవసరం అటు సర్కారుకు ఇటు బీసీ జనాలకు మస్తుంది. యాళ్ళకింత తిని గోళీలు వేసుకోయే, ఏదైతే కదైతుంది, మొదలు పానం ముఖ్యం అని సలహాలు ఇస్తూ ఈ ముచ్చడు చూసిన జనాలు.